శుభదినం. ఇది మా ఇల్లు. ఇంట్లో దినచర్య అనగా నా పనులన్నీ తీరిన తర్వాత స్నానం చేసే ముందు వాకిట్లో నీళ్లు పడతాను. ఫ్లోరింగ్ అంతా సిమెంట్ కాంక్రీట్తో గచ్చు చేయించిన కనుక ఊడ్చడం అవసరం లేదు. నీళ్లు పడితే దుమ్ము కొట్టుకోపోతుంది. 10 ఎకరాలైనా పంట పండించేటంత ఫుల్ సక్సెస్గా నీళ్లు పడిన బోరు మాది. పైగా మంచి త్రాగునీరు పడినటువంటి బోరు. ఇంట్లోనే స్టార్టర్ స్విచ్ ఆన్ చేశాను. ఇక మా వాడ ప్రజలంతా మా బోరు నీరే తాగుతారు. నా పని తీరేసరికి ఉదయం 10 గంటలు దాటుతుంది కనుక వ్యవసాయ పనులకు వెళ్ళేవారు వారి వాటర్ క్యాన్లన్నీ మా ఇంటి ముందు పెట్టి పోతారు. ఫ్లోరింగ్ కడిగినాక నేనే వారి క్యాన్లు మంచిగా కడిగి నీళ్లు పట్టి మూతలు పెడతాను. నమస్కారం. మా గ్రామస్తులంతా నన్ను నమస్కారం స్వామి అని గౌరవిస్తారు. ఒకరు సహాయం చేసి పెడితే కానీ వెళ్ళని విధంగా మీరే అతి దయనీయ పరిస్థితిలో ఉన్నారు, అటువంటిది మీరే మందికి పని చేస్తున్నారా అని కొందరు నన్ను ప్రశ్నిస్తారు. అందుకు సమాధానంగా మనకే పుణ్యం కదా అంటాను. వికలాంగులు కూడా సకలాంగులకు సహాయం చేయగలరని నిరూపిస్తున్నాం అనుకుంటూ పోతారు నన్ను. నిజానికి ఇలా ఒకరికి సహాయం చేయడం వల్ల కూడా ఒక గొప్ప ఆనందం ఉంటుంది. సమాజ సేవలో భాగంగా ఒక మంచి పని చేసినన్న సంతృప్తి కూడా ఉంటుంది. కరెంటు బిల్లు మాత్రం ఘోరంగా పడుతున్నది. ఈ నెల 924 రూపాయలు వచ్చింది. బోర్ మోటార్ ఉంది కనుక కట్టగా తప్పదు కదా. మా ఇంటికి ఉత్తర సింహద్వారం ఉందన్నమాట. అంటే మా ఇంటికి ఉత్తరం వైపు ఒక బజార్ ఉంటుంది, తూర్పు వైపు కూడా ఒక బజార్ ఉంటుంది. ఈశాన్యఖండం అన్నమాట. మా ఇంటి ఉన్న గోల్డ్ కలర్ కమాను చూసి చాలామంది ఇది గూడే అని అనుకుంటారు, కానీ అది మా జాతీయ చిహ్నం. మేము క్షత్రియులం. మా క్షత్రియ వర్ణం వారికి అది సాంప్రదాయం అన్నమాట. ఇంటి వద్ద ఉండేవారు మాత్రం వాళ్ళే వచ్చి నీళ్ళు పట్టుకొని పోతారన్నమాట.